హైదరాబాద్ హైదర్ షా కోర్టులో నిన్న కారు భీభత్సాన్ని సృష్టించింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో కృష్ణ, క్రాంతి, వికాస్ మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. నలుగురిపై కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా వెల్లడించారు. నలుగురు కలిసి మద్యం సేవించిన అనంతరం లంగర్ హౌస్లో టిఫిన్ చేసేందుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రవీందర్తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదానంతరం కారు ఆగకుండా వెళ్లిపోయిందని, మరికొందరిని కూడా ఢీకొట్టినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ హైదర్ షా కోర్టులో నిన్న కారు భీభత్సాన్ని సృష్టించింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కృష్ణ, క్రాంతి, వికాస్ మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. నలుగురిపై కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా వెల్లడించారు. నలుగురు కలిసి మద్యం సేవించిన అనంతరం లంగర్ హౌస్లో టిఫిన్ చేసేందుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రవీందర్తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదానంతరం కారు ఆగకుండా వెళ్లిపోయిందని, మరికొందరిని కూడా ఢీకొట్టినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాము అంటున్న నార్సింగి సిఐ విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని హైదర్ షా కోర్ట్ రోడ్లో కొంతమంది యువకులు మద్యం తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేసిన కారణంగా ఓ ఆర్మీ జవాను మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ ఇన్సిడెంట్కు సంబంధించి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో నార్సింగ్ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? నిన్న మార్నింగ్ 5:30కి ఈ దమ్ము రవీంద్ర అని ఎక్స్ ఆర్మీ పర్సన్ ఉద్యోగం డ్యూటీ దిగేసి రిటర్న్ వస్తుంటే, ఇంటికి వస్తుంటే ఒక నలుగురు పర్సన్స్ అతివేగంగా నిర్లక్ష్యంగా వెహికల్ నడుపుతూ పోయి ఆయన యాక్సిడెంట్ చేశారు. అందులో అతను చనిపోయాడు. తర్వాత దాన్ని బట్టి ఇంకో బైక్ కూడా యాక్సిడెంట్ అయింది. వాళ్ళిద్దరికి గాయాలైన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. బోనాలకి క్రాంతి అని అందులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ కారు ఓనరు శంషాబాద్కి వెళ్ళి వాళ్ళ అత్తగారు ఊరు హైదర్షకోట వాళ్ళ బొమ్మరి దగ్గరకు వచ్చాడు. ఆ బొమ్మరిది అతడు ప్లస్ ఇది ఇంకా ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కలిసి వేరే దగ్గర దావత్ చేసుకుని మార్నింగ్ వెళ్ళి 5:30కి టిఫిన్ చేద్దామని లంగర్ రోజుకి వెళ్తున్నారు. అప్పటికి మద్యం సేవించి ఉన్నారు. సో అతివేగంగా జాయిగా వెళ్తూ ఎదురుగా వస్తున్న వెహికల్స్ని యాక్సిడెంట్ చేస్తున్నారు. సో మొత్తం ఎన్ని వెహికల్స్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది? సో అసలు వీళ్ళ ఎవరైతే యాక్సిడెంట్కు చేసినట్టు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు. ఆయన కారు ఓనరు వచ్చేసి ఐటీ ఎంప్లాయీ, డ్రైవింగ్ చేస్తున్న అబ్బాయి స్విగ్గీ డెలివరీ బాయ్, తర్వాత ఇంకొక వ్యక్తి కిరాణా షాప్లో పనిచేస్తారు, ఇంకో వ్యక్తి స్టూడెంట్. సో వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి హెవీ స్పీడ్లో, అది కూడా ఒక సరైన మార్గంలో కాకుండా రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న వాళ్ళందరినీ కూడా వరుసగా ఢీ కొట్టుకుంటూ వెళ్ళారని తెలిసింది. మొత్తం ఈ ఇన్సిడెంట్లో ఎంతమందికి గాయాలయ్యాయి? అసలు ఏం చెప్తారు? అది రాంగ్ రూట్ అనే కాదు, ఒక సింగిల్ రోడ్, సింగిల్ వేనే. అది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న దానికి కొంచెం క్రాస్కి వెళ్ళి యాక్సిడెంట్ చేశారు. ఒక ఇద్దరికి దెబ్బలు తాకినాయి. ర్యాపిడో పర్సన్ పిలియన్ రైడర్ ఉన్నాడు, వాళ్ళిద్దరు దెబ్బలు తాకినాయి. ఇందులో మాత్రం డిసీజ్డ్ 1 పర్సన్. ఓకే, సో ఏం చెప్తారు సార్? ఇటీవల కాలంలో వరుసగా వైపున అటు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా నగర సిపిలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళని రోడ్డు టెర్రరిస్టులతో పోల్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో అదేవిధంగా తర్వాత నుంచి కూడా చర్యలు గట్టిగా తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఏదో ఒక మూలన కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ పిఎస్ లిమిట్స్లో కూడా జరిగింది. సో ఏం చెప్తారు ఇటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి? వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఎవరైనా కానీ డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్. సో వీళ్ళపైన కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. వీళ్ళని కోర్టుకు పంపించి జైలుకి పంపేందుకే పంపిస్తున్నాము. ఇప్పుడు ఈ కేసులో కూడా జైలుకి సెండ్ చేయడం జరిగింది. సో తాగి ఎలాంటి వాహనాలు నడపొద్దని పోలీసుల నుంచి హెచ్చరిస్తున్నాం. ఎవరంతా నడిపితే వాళ్ళకి శిక్షకు అర్హులవుతారని చెప్తాను. సో మొత్తం ఈ కేసులో ఎంతమందిని రిమాండ్ చేశారు? 4 కోర్టుకు పంపించాము. సారీ, మొత్తం మధ్యమతులో ఉన్న కారణంగానే ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మాజీ ఆర్మీ జవాన్గా పనిచేసినటువంటి రవీందర్ ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. సో నిందితులను పట్టుకొని ఇమీడియట్గా రిమాండ్కు తరలించడం జరిగిందంటూ కూడా ఇటు నార్సింగ్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాయక్తో రత్నకుమార్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.